బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఇంటర్వ్యూలో 2 రోజుల క్రితం సుధా గారు వచ్చారు, సీనియర్ ఆర్టిస్ట్ సుధా గారు. వారు కూడా ఇదే మాట చెప్పారు. అంటే చంద్రమోహన్ గారితో నేను చాలా సినిమాలు చేశాను, తరువాత మురళీధర్ గౌడ్తో యాక్ట్ చేస్తుంటే నాకు అలాంటి ఒక కంఫర్ట్ యాక్టింగ్కి అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది అని చెప్పారు అనమాట. నిజం, ట్రూ అది. సో అలాంటి ఇమేజ్ రావడం ఇండస్ట్రీలో చాలా కష్టం, అది మీరు సంపాదించుకున్నారు. అందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. మీ విషయంలో బాగా గుర్తుండిపోయిందంటే కొన్ని నెలల క్రితం సార్, మీ భార్య గారు వారు ఈ లోకాలను విడిచి వెళ్ళిపోయినప్పుడు కొన్ని ఇమేజ్లు వచ్చినాయి సార్ బయటికి. ఇంత జీవితం చూశారు మీరు, ఇన్ని కష్టాలు పడ్డారు, అంటే మీరు ఎలాంటి ఒక స్థాయి నుంచి వచ్చారు, ఎంత పేదరికం నుంచి వచ్చారో కూడా తెలుసు. జీవితంలో చూడాల్సిన అన్ని కష్టాలు చూసిన మీరు, మీ భార్య గారు చనిపోయిన ఆ క్షణంలో చిన్న పిల్లల్లాగా ఏడ్చేస్తూ కంట్రోల్ చేసుకోకుండా కన్నీళ్ళు గారిపోతే ఆ ఫోటోలు చూసినప్పుడు ఇంత ప్రేమ అని అనిపించింది సార్. ఆ బాధని దాటి ముందుకు వెళ్ళగలుగుతున్నారా? జీవితంగా సార్ వెళ్ళాలి, తప్పదు. కాకపోతే మాది 50 ఏళ్ళ అనుబంధం సార్. 1976 ఏప్రిల్ 9న నా పెళ్లి జరిగింది. అంటే 50 దాటింది. అంతే. అలాంటిది 50 ఏళ్ళ అనుబంధంలో మాకు తీపి అనుభవాల కంటే చేదు అనుభవాలు ఎక్కువ సార్. అంటే చాలని జీతం, ఉద్యోగం. అంటే ఒకానొక దశలో అనుకోని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు పిల్లల్ని తీసుకొని మేమిద్దరమే కట్టుబట్టలతో మా ఇంటి నుంచి బయటకు వచ్చాం సార్. అంటే అది నన్ను నేను బ్రతికించుకోవాలి, నా కుటుంబాన్ని బ్రతికించుకోవాలి, ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి, నా కష్టాన్ని నేనే చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో అవకాశం వచ్చింది కాబట్టి, ఉద్యోగం వచ్చింది కాబట్టి, ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆ విధంగా వచ్చి చేరినాం సార్. వనపర్తిలో నవంబర్ 7, 1984 నా ఫస్ట్ జాయినింగ్ ఇంటు ద డ్యూటీ. అలాగే 27 సంవత్సరాల 2 నెలల 26 రోజులు పనిచేశాను, 24 రోజులు పనిచేశాను సర్వీస్లో. ఆ క్రమంలో అంటే మా పెళ్ళయింది 76లో, ఉద్యోగం వచ్చింది 84లో. 84 నుంచి మొన్న ఆవిడ వెళ్ళేంత వరకు, అంటే 42 సంవత్సరాల కాలం పాటు మేము అనుభవించిన జీవితం చాలా కష్టం, చాలా కష్టంతో కూడుకున్నది. అంటే జీవితంలో కష్టాలు అవసరమే. అవి చాలా జీతం సార్. 25వ తారీఖు వస్తే జీతం అయిపోయింది. డబ్బులు ఉండేవి కావు. ఒక 5 రోజులు డబ్బులు లేకుండానే గడిపేవాళ్ళం. అంటే ఇంట్లో సరుకులు ఉండేవి, చేతిలో ఉండేవి కావు. నాకు అప్పు అడిగే స్వభావం లేదు. ఎవరికి నేను అప్పులు అడగాను, ఎవరికి నేను బాకీలు ఉండను. చేయబదులుగా తీసుకుంటానేమో తప్ప అప్పులు చేసి సంతకాలు పెట్టేసి అప్పులు పెట్టి సంతకాలు పెట్టేసి ఇంకొకటికి ఎవరికి జామీను ఉండి ఇటువంటి వ్యవహారాలు నాకు లేవు సార్. నో, నెవర్. ఈ క్షణానికి ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. అంటే అది సంతోషంతో చెప్పే మాట. ఈ క్షణానికి నేను ఎవరికి ఒక నయా పైసా బాకీ లేను. అదే కదా సార్ సౌభాగ్యం, అదే కదా ఆనందం. అంతే సార్. నాకు లేని రోజున నేను అప్పులు చేయలేదు, నాకు అవసరం ఉన్న నేను అప్పులు చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అనుకుంటే బదులుగా తీసుకున్నాను. అంటే కొన్ని సందర్భాల్లో అప్పు తీసుకొని వడ్డీలు కట్టాను, కానీ ఏనాడు కూడా నేను వాటిని తీర్చకుండా కానీ వాళ్ళతో మాట అనిపించుకోవడం కానీ జరగలేదు. అంటే ఎందుకు నేను స్టార్టింగ్లోనే మీ భార్య గారి గురించి అడిగానంటే, సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రిటైర్మెంట్ అయిపోయే నాటికి కూడా నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 అని చెప్పేసి. 2500 3000 ఉన్నా సార్. అంటే అదే పెద్ద అమౌంట్ ఏం కాదు, ఆ రోజుకి కూడా అదేం పెద్ద అమౌంట్ కాదు. ఆ రోజు కూడా కాదు సార్, జస్ట్ 12 years బ్యాక్ పెద్ద అమౌంట్ ఏం కాదు. సో అంటే మీతో మొత్తం ప్రయాణంలో ఆమె మొత్తం అన్ని కష్టాల్లో మీకు తోడుగానే ఉంటూ వచ్చారు. సో అలాంటి ఒక తోడు పోయిన తర్వాత అంత చిన్న పిల్లలుగా ఏడవడానికి కారణం నేను తర్వాత ఆలోచించుకున్నాను. ఆ రోజు లైవ్లో చూశాను మిమ్మల్ని నేను. సో అది నాకు మనసులో ఉండిపోయింది. ఒక భార్య మీద ఇంత ప్రేమ ఎలా వస్తుంది, ఎన్ని కష్టాలు దాటుంటారు వీళ్ళిద్దరు కలిసి అని చెప్పి మనసులో ఉండిపోయింది. మీరు కనిపించినప్పుడు అడగదాం అనుకున్నా. అంటే 50 ఏళ్ళ జీవితంలో మా మధ్య కూడా గొడవలు వచ్చాయి. గొడవలు అంటే పెద్ద గొడవలేం కాదు. అంటే నేను చాలా సిస్టమేటిక్ ఉంటాను సార్. ఈ సందర్భంగా అంటే చెప్పాలి, కొంతమంది అన్న కొంచెం తెలుసుకుంటారనే అభిప్రాయం చెప్పండి సార్. 50 ఏళ్ళ మా సాంసారిక జీవితంలో నేను ఆవిడను ఏమేని ఏనాడు పిలవలేదు.
చేత్తోనే ఆమెను ఇట్లా ఇట్లా ఒక దెబ్బ వేయలేదు. ఏమని పిలిచేవాళ్ళు సార్? ఉన్నావా అంతే. ఎక్కడున్నావు అంతే. లేకుంటే దగ్గరికి పోయి మాట్లాడేవాడిని. ఆ, దగ్గరికి పోయి విషయం చెప్తే ఆవిడ టర్న్ అయ్యేది కదా. అవును. అంతే. ఆవిడ మాత్రం నన్ను ఉన్నావా అని అడిగేది, పిలిచేది. ఉమ్, ఉన్నావా అని ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి పిలిస్తే ఉన్నావా అని అడిగి ఉన్నా ఏంటి అంటే ఇట్టే తప్ప. అయితే ఆమె కొంచెం తురుసు స్వభావంగా ఉండేది కొంతవరకు, కానీ అంటే ఉంటుంది కొంత కొంత ఒక్కొక్కరికి ఒక్కో నేచర్ ఉంటుంది కదా సార్. అంతే తప్ప నా భార్య చాలా మంచిది సార్, అద్భుతమైన వ్యక్తి. అయితే ఈ మేము కట్టుబట్టలతోనే వెళ్ళిన మాకు రోజులు గడుస్తున్న కొద్దీ కొంచెం కొంచెం అంటే మాకు చాలా ఆ, ఆ, బాగానే కష్టపడ్డాం సార్. అంత వివరంగా చెప్పాను కానీ బాగా కష్టపడ్డాం. ఉమ్, అయితే కాలక్రమేణా కొంచెం నాకు జీతం పెరగడము, ఉద్యోగంలో ప్రమోషన్ రావడము ఏళ్ళ తర్వాతనే. అవును. దాంతోపాటు పిల్లలు ఎదిగిపోవడము, ఉమ్, పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడము, వాళ్ళ ఖర్చులు ఇవి ఇవి అని, ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడాలు, ఇంకా ఈ విధంగా మొత్తం నాకు 2012 జనవరి 31 నాడు నేను రిటైర్ అయ్యేటప్పటికి 27 సంవత్సరాల 2 నెలల 24 రోజుల పాటు సర్వీస్ చేసిన నాకు మిగిలింది 2500 3000 ఉమ్, అంటే బోటాబట్టికి సరిపోయింది. ఆ తర్వాత నేను నా జీవితంలో ఎప్పటికైనా నేను ఒక సినిమా నటుడు అవ్వాలన్నది నాకు బలమైన కోరిక సార్, నా జీవితాశయం కూడా. ఉమ్, కారణం తెలియదు కాదు సార్, నాకు ఊహ తెలిసినప్పటి నుంచే, నా చిన్నప్పటి నుంచే, నాకు తెలియని వయసు నుంచే నాలో ఒక నటుడు ఉన్నాడు, నేను ఒక నటుడిని అనే భావన నాలో ఉన్నది సార్. ఉమ్, నేను ఎక్కడ నటన నేర్చుకోలేదు సార్, ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళలేదు, ఏ కోర్సు చేయలేదు, నాకు ఎవరు గురువు లేరండి. ఎవరైనా మేము మురళీధర్కు నటన నేర్పాము అని చెప్పేసారంటే కూడా తప్పదు. కరెక్ట్. అది నేను యాక్చువల్గా మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు కూడా దాని మీద స్పందించి క్వశ్చన్ అడగలేదు. నేను ఎవరు రారు. బట్ మీకు నటన రావడానికి ప్రధానమైన కారణం నేను రవీంద్ర భారతి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన మాటల ప్రకారం అక్కడ ఏ నాటిక జరిగినా మీరు వెళ్ళేవాళ్ళు, ప్రతిరోజు నా డ్యూటీ రవీంద్ర భారతే. అక్కడ వెళ్ళి కూర్చునేవాళ్ళు. ఎప్పుడైతే నాటక రంగాన్ని మనం ఆస్వాదించడం మొదలు పెడతామో తెలియకుండా నటన ఒంట్లోకి వెళ్ళిపోద్ది. అంటే నేను చిన్నప్పుడు కూడా నాటకాలు వేసాను సార్. సార్ చిన్నప్పుడు నా 8వ ఏటనే నేను స్టేజ్ మీద నాటకం ఒక చిన్న ఫ్యాన్సీ షో వేస్తే నాకు మొట్టమొదటి ప్రదర్శనకే నాకు 10 రూపాయల బహుమానం ఇచ్చారు మా సమితి ప్రెసిడెంట్ కొడకళ్ళ రంగారెడ్డి గారు. అప్పుడు గజ్వెల్లో పంచాయత్ సమితి ప్రెసిడెంట్ కొడకళ్ళ రంగారెడ్డి గారు 1967లో స్టేజ్ మీదకి వచ్చి నాకు 10 రూపాయలు నా జేబులో పెట్టారు. అది 1000 రూపాయలతో సమానం అప్పట్లో, ఇంకా ఎక్కువే. ఇంకా ఎక్కువే. ఎందుకంటే మొదటి ప్రదర్శన అప్పట్లో సమితి ప్రెసిడెంట్ చాలా గౌరవప్రదమైనటువంటి పెద్ద వ్యక్తి. సార్ అలాంటి వ్యక్తి వచ్చి అంటే అంత పరవశించిపోయాడు ఆయన. అయితే మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సినిమాల్లో క్యారెక్టర్స్ వచ్చే ఈ మధ్య గ్యాప్లో ఒక చిన్న సందర్భం గురించి అడగాలి మిమ్మల్ని. ఈ ఖైరతాబాద్ రైల్వే స్టేషన్తో అసోసియేషన్ ఉంది మీకు? నేను ఉండేది ఖైరతాబాద్లోనే కదా సార్. ఇప్పుడు రైల్వే స్టేషన్లో వెళ్ళి కూర్చునే వాళ్ళంట అది చెప్పారా ఎక్కడ ఎప్పుడైనా? తెలిసింది, చెప్పండి. ఎస్ సార్. అంటే ఇప్పుడు నాకు పని అంటే చాలా ఇష్టం సార్. నేను నా డిపార్ట్మెంట్లో ఉన్నా, నేను డిపార్ట్మెంట్లో చేరకముందు మా ఊర్లో ఉద్యోగంలో ఉన్నా కూడా పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నేను నిరంతరంగా పనిచేయడానికి కోరిక, నాకు ఆలోచన. నాకు ఏదైనా పని ఇస్తే నేను 100% చేస్తాను సార్. అదేదో సరే అయిపోయింది అని అనుకుందామని అనుకుంటు కాదు, 100% చేసి దాన్ని ఫీడ్బ్యాక్ ఇస్తాను. నాకు అటువంటి నేచర్ ఉంది నా దగ్గర. కాబట్టి పని కూడా ఇక్కడ హైదరాబాద్లో మా ఆఫీసులో కూడా నాకు నా అదృష్టవశాత్తు అద్భుతమైనటువంటి ఓవర్ బర్డెన్ సీట్లు వచ్చాయి నాకు. మరి నన్ను కోరుకొని వేసేవారా, లేకపోతే అవి నన్ను కావాలనుకొని మురళీధర్ నాకు రావాలని అనుకునే ఆ సీట్లు తెలియదు, కానీ అవి నాకు వచ్చేవి. నేను బాగా కష్టపడి వాటిని సాల్వ్ చేసుకున్నాను. ఆ విధంగా నాకు పనిచేయడం బాగా అలవాటు. రిటైర్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా నాకు చేతిలో పని లేదు. ఏం చేయాలి అని చెప్పేసి అని లైబ్రరీకి వెళ్ళేవాడిని. ఖైరతాబాద్ లైబ్రరీలో 1 గంట 2 గంటలు కూర్చునేవాడిని. ఆ తర్వాత తోచేది కాదు, మళ్ళీ బయటకు వచ్చేవాడిని. బయటకు వచ్చేసి వీధుల్లో తిరగడం నాకు ఇష్టం లేదు, ఉండదు. ఎక్కడ కూర్చోవాలి, పని చేయాలి. పని లేకుండా తిరగడం కరెక్ట్ కాదని అనిపించేది. కానీ ఏం చేయాలి, పని దొరకదు. నేను కొన్ని సందర్భాల్లో అంటే మొట్టమొదటిసారి మీకు చెప్తున్నా, మీరు రైల్వే స్టేషన్లో ఎందుకు కూర్చునే వాళ్ళనంటే, నన్ను ఎవరైనా పిలిచి సార్ ఇక్కడ మీరు కౌంటర్ మీద కూర్చోండి, మీకు ఒక పూట కొన్ని గంటలు కూర్చొని మీకు ఇంత అమౌంట్ ఇస్తాం, కూర్చోండి, లేకుంటే మీకు టైం పాస్ కన్నా కూర్చోండి సార్ అని పిలిస్తే నేను వెళ్ళి కూర్చుందామని అనుకునేవాడిని. పని లేక వాళ్ళకన్నా పని చేసి పెడతాం కదా, నాకు టైం పాస్ అవుతుంది, వాళ్ళకు పని చేసి పెట్టేవా అని.
ఆ కాక ఏం చేసేవాడు సార్, ఇక నేను పుస్తకాలు చదివే అలవాటు నాకు. ఒక 2 బుక్స్ పట్టుకొని రైల్వే స్టేషన్‌కి వెళ్ళేవాడిని. ఉమ్. స్టేషన్‌లోకి వెళ్ళి కూర్చోవాడిని. గంటలు గంటలు కూర్చునే వాళ్ళు. మరి ఏం చేయాలి సార్, పర్లేదు కదా! 1 గంట వరకు. నాకు ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చునే అలవాటు లేదు. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు. లేరు కాదు, ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు నాకు. ఉండరు. కాబట్టి నేను ఎవరి దగ్గరికెళ్ళాలి, ఏమని పలకరియాలి, ఒకసారి పోతాం, 2 సార్లు పోతాం. ఏదైనా షాప్‌కెళ్తే కూడా కిరాణా స్టోర్ వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికెళ్ళినా, లేకుంటే ఇంకేదో ఒక ఫ్రెండ్ షాప్ ఉన్నది తెలిసినా వెళ్ళినా కూడా ఒకసారి 2 సార్లు వెళ్తాం. ఒక పావుగంట, అరగంట కూర్చొని అక్కడ. కానీ మనకు గంటలు గంటలు కావాలి కదా టైం పాస్. అందువల్ల నేను ఎవ్రీ డే సార్ 6:30కి నేను రవీంద్ర భారతిలో ఉండేవాడిని. ప్రోగ్రామ్ ఏదైనా ఉండని 9:00 వరకు స్పెండ్ చేసేవాడిని అక్కడ. హాయిగా మనస్ఫూర్తిగా స్పెండ్ చేసేవాడిని. అది మీ ప్రపంచం. అది నా ప్రపంచం. నాకు లైట్ ఉండాలి. ఎదుటకు ఒక మనిషి రంగేసుకొని ఉండాలి. ఏదో జరుగుతుండాలి. లేదా నేనన్నా అక్కడ ఉండాలి. ఒకవేళ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ లేకపోతే త్యాగరాయ గాన సభకి వెళ్ళిపోయాను. నేను రెగ్యులర్ స్పెక్టేటర్ని, ఆడియన్ని త్యాగరాయ గాన సభకి, రవీంద్ర భారతికి ఎక్కువ. అండ్ మీ సినిమా కెరీర్ గురించి మాట్లాడుకునే ముందు నాకు మీ వ్యక్తిగత జీవితం గురించి ఇంకో 2 ప్రశ్నలు ఉన్నాయి. అవి పూర్తయిన తర్వాత మనం సినిమా ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. మీ కాలుకుండే ఆ షూ కానీ, లేదా ఇప్పుడు మీరు వాడే కాస్ట్లీ షూ కానీ రేటన్స్, అంటే ఇప్పుడు ఒక షూ కొనాలంటే ఎంత పెట్టి కొంటారు మీరు? ఇప్పుడా? బాగా అత్యధిక ధర చెప్పండి. నాకు రేటు కూడా తెలియదు సార్. షూస్ రేటు కూడా తెలియదు నాకు. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఒక కుర్రాడు డిగ్రీ చదివే రోజుల్లో ఆ కుర్రాడి తండ్రి కాళ్ళకి వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు. ఆ కుర్రాడికి అర్థమవుతుంది తండ్రి పేదరికం. తండ్రి ఏం కోల్పోతూ తను చదివిస్తున్నాడో తెలుస్తుంది. అవును సార్. ఆ క్షణంలో ఆ కుర్రాడు సినిమా అనే తన కళని చిదిమేసుకొని 30 సంవత్సరాల పాటు, 30 సంవత్సరాల పైనే, ఇంకా 27 సంవత్సరాల సర్వీసు, అంతకుముందు 5-6 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు ఆ కుర్రాడు తన సినిమా అనే కోరికను చంపేసుకొని కుటుంబాన్ని నిలబెట్టడం కోసమే పనిచేశాడంటే ఆ తండ్రి కష్టం ఆ కుర్రాడు ఎంత తీవ్ర స్థాయిలో చూసుండాలి. మీ నాన్నగారి కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచిన క్షణం మీరు చూశారు. మీ నాన్నగారి గురించి చెప్పండి. మా నాన్నగారు నాకు నడిచే దేవుడు. మా అమ్మ, నాన్న. మా అమ్మగారి పేరు రాజమానమ్మ, మా నాన్నగారి పేరు గౌరయ్య గౌడు. పేద కుటుంబం సార్, కానీ మంచి మనుషులు, మనసున్న మనుషులు. మేము 5గురం సంతానం. ఎక్కడ ఏ లోపము, ఏ లోటు జరగకుండా, ఏ రోజు మాకు ఇది కావాలి అంటే లేదు అనకుండా పెంచారు సార్. వాళ్ళకు లేకపోయినా చాలా కష్టపడ్డారు సార్ మా నాన్న, మా అమ్మ. అందుకే నేను ఇప్పటికీ దానిలోంచి బయటకు రాలేకపోతున్నాను. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఒక షూ ఏ రేటు పెట్టి కొనగలుగుతారు మీరు అని చెప్పేసారంటే, అది ఎంత క్వాలిటీ అయినా, ఎంత క్వాంటిటీ అయినా, ఎంత రేట్ అయినా కూడా కొనగలిగే పరిస్థితిలో ఇప్పుడు నేనున్నా కూడా నాకెందుకో 25 రూపాయల చెప్పుల మీదనే ధ్యాస ఉంటుంది సార్. వృధా ఖర్చు ఎందుకు అనేది ఒకటి. ఎందుకులే నాకు అవసరమా, అవసరం లేని పని ఎందుకు చేయాలి. ఆ కష్టం చూసి వచ్చారు కదా మీరు. లగ్జరీ లైఫ్ అంటే నాకు ఇష్టం లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్జరీ లైఫ్ అంటే నాకు ఇష్టం లేదు. ఆధునిక జీవితం కూడా నాకు, ఆధునిక పోకడల మీద కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మనకు సంస్కృతి, మనకు ఆచారము, మన యొక్క సంస్కారము, మన యొక్క పద్ధతులు, మన యొక్క భాష, ఇవి నాకు చాలా ఇష్టం. బట్ ఇప్పుడు మీరున్న ఈ ప్రపంచంలో, ఈ గ్లామర్ ఫీల్డ్లో ఇక్కడంతా ఒక హిపోక్రసీ నడుస్తుంటుంది కదా. అవును సార్. పెద్ద కార్లో రావాలి, సూటు బూటు వేయాలి, మంచి వాచ్ పెట్టాలి, మెల్లో చైను, బ్రాస్లైట్, మెయింటెనెన్స్ బాగుండాలి, చుట్టూ 10 మంది బాయ్స్ ఉండాలి. ఇలాంటి ఒక ప్రపంచంలో బతుకుతున్నారు. పైగా స్టార్డమ్ వచ్చింది, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే మురళీధర్ గౌడ్ పిసినారి అనుకునే మనుషులు కూడా ఉంటారు. ఇవన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే అవన్నీ అవసరమే. మీరు ఒక పదం వాడారు, హిపోక్రసీ అని. నేను దానికి దూరం సార్. నేను హిపోక్రసీని దగ్గరికి రానివ్వను. నేను వాస్తవంలోనే ఉంటాను సార్. వాస్తవంగానే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే వాస్తవమే వాస్తవం కాబట్టి. కాబట్టి ఈ వాటిని ఏమంటారంటే మేలి ముసుగులు, ఈ కాగితపు నవ్వులు, అబద్ధాలు, మోసాలు, నేను వాటి దగ్గరికి వెళ్ళను. వాటిని నా దగ్గరికి రానివ్వను సార్. చాలు నాకు. నేను ఎండలో ఉన్నా పర్వాలేదు, హాయిగా ఉండగలను. వర్షంలో తడుస్తున్నా హాయిగా ఉండగలను. అందుకే ఇప్పటికీ వస్తారు పిల్లలు నా వెంట గొడుగు పట్టుకున్నా, పెట్టుకో, లేదు అనకుండా పెట్టుకో, కానీ దాన్ని ఓపెన్ చేయకు అని చెప్తాను సార్. సెట్లో గొడుగే నీరు వేయని సార్. ఎవరైనా ఏమైనా అనుకుంటే మీరు అన్నట్టుగా
అదేంటి గొడుగు కూడా లేదా ఆయనకు అనుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి చేతిలో పట్టుకుంటాడు అంతే. ఆ. ఓపెన్ చేయొద్దు దాన్ని. అవసరం లేదు. ఎంత దూరమైనా నేను నడిచి ఎండలో వెళ్తా. ఆ. నేను వెళ్తాను సార్, అలాగే వెళ్తాను నేను. గొడుగు పట్టుకొని ఇవ్వను నేను. ఇక ఏవో రకరకాలుగా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇవన్నీ అంగులు ఆర్భాటాలు చేయాల్సిన అవన్నీ నేను చెయ్యను సార్. చెయ్యాలి, సామాన్యంగా చెయ్యాలి. చెయ్యాలి. కానీ నాకు వద్దనిపిస్తుంది. కారు కొనలేదా? లేదండి, కొనను కూడా. కొనను కూడా. ఎందుకంటే సార్ కారు కొనకపోవడానికి కారణం ఏంటంటే పార్కింగ్ ప్రాబ్లం ఒకటి. ఓకే. ఇంట్లో పార్కింగ్ ఉంటుంది అనుకోండి, మనం ఎక్కడున్నా కూడా ఇంత పార్కింగ్ ఉంటుంది. బయట పార్కింగ్ ప్రాబ్లం ఒకటి, డ్రైవర్ల ప్రాబ్లం ఒకటి, ఈ ట్రాఫిక్ చలాన్ల ప్రాబ్లం ఒకటి. వీటికి భయపడని కాదు, కానీ ఎందుకు ఇంత రిస్క్? సపోజ్ మనకి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే బుక్ చేసుకుంటే 2 నిమిషాలు వస్తుంది, 5 నిమిషాలు వస్తుంది. నేను దాని వైపు వెళ్తాను. తెలుసా మీరు కారు కొనలేదని తెలిసే అడిగాను నేను. దాని వైపు వెళ్తాను సార్. అంతే తప్ప కారు కొనకూడదని కానీ పిసిలాడతాను కానీ కాదు. ఇప్పుడు అనవసరంగా నేను ఏది అనవసరమైన పని చేయను సార్. నా వరకు నేను సార్ అవసరం అనుకుంటే తప్పకుండా చేద్దాం. దానికి ఎంత ఖర్చు అయినా ఏ విధంగానే వెళ్దాం. కానీ అనవసరమైనటువంటి పని అవసరంగా చేయకూడదు. ఇప్పుడు మీకు అంత అవసరం లేదు అని మీరు భావిస్తున్నారు. అంతే సార్. అవసరం అని కూడా కొనుక్కుందాం. ఎందుకు సార్? ఇప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్తో డబ్బులు ఏమన్నా మన దగ్గర డబ్బులు ఉండాల్సిన పనే లేదు సార్. ఇప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ దాకా ఎందుకు సార్? ఈ రోజు మీరు తలుచుకుంటే గట్టిగా 10 రోజులు షూట్ చేస్తే కారు వచ్చేస్తుంది అనుకుందాము. కానీ నాకు అవసరం లేదని నాకు అనిపిస్తుంది కదా సార్. అయితే ఇది ఒక ఉదాహరణ. అంటే మీరు కొన్ని విషయాలు నేను చెప్పకూడదు అనుకున్నాను సార్. ఎందుకంటే నా వ్యక్తిగత జీవితం గురించి, నా యొక్క లైఫ్ స్టైల్ గురించి, నా యొక్క సహజ సిద్ధమైన నా స్వభావం గురించి, నా లక్షణాల గురించి చెబితే బాగుంటుందని ఒక్కోసారి అనిపిస్తుంది. చెప్పుకొని లేనిపోని అంటే ఇతను ఇలాగా ఉంటాడా, మరీ ఇదా అని అనుకుంటారేమో అని చెప్పేసి ఒక దాంతో